శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, సమయం లేదమ్మా, రాత్రి 12 గంటలకి ఖచ్చితంగా ఇలా జరిగి తీరాల్సిందే, నా మాట లెక్క పెట్టకుండా వదులుకున్నావంటే జన్మలో మళ్ళీ తిరిగి రాదు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఎందుకమ్మా అతిగా ఆలోచిస్తున్నావో, నీకోసం నీకు తగినటువంటి సమాధానం తీసుకువచ్చానని మన బాబాగారు అంటున్నారు. బిడ్డ, నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు బాగా తెలుసు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావో, అలాగే ఒంటరిగా ఆకాశం వైపు, నక్షత్రాల వైపు చూసుకుంటూ నీ మనసులో ఉన్నటువంటి బాధ గురించి నాకు ప్రతిరోజు కూడా కన్నీరు కారుస్తూ ఒక్కసారైనా సరే నా గురించి పట్టించుకున్నావా? అసలు నువ్వు ఉన్నావా? ఉంటే నాకే ఈ సమస్యలేంటి? నువ్వు ఉన్నప్పుడు కూడా నన్ను ఈ సమస్యలు ఈ విధంగా వెంటాటమేంటని చెప్పి నన్ను పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నావు. నీ ప్రతి ప్రశ్న కూడా ఈరోజు జవాబు తప్పకుండా ఇస్తాను. చూడు తల్లి, నీ గెలుపు అనేది ఎలా ఉండబోతుందో తెలుసుగా, అందరికీ కూడా ఆదర్శం కాబోతుంది. అయితే కాస్త కఠినమైనటువంటి నీ పోరాటాన్ని నువ్వు కాస్త ఒంటరిగానే చేయాల్సి ఉంటుంది. కొన్ని రోజులు మాత్రమే అమ్మా. నీ కష్టాన్ని కూడా కాసేపటికి కరిగిపోతున్నటువంటి మంచులాగా నీ కష్టాలన్నీ కూడా ఒకదాని తర్వాత మరొకటి కరగబోతున్నాయి. కాబట్టి ఓపికతో ఉండు. అలాగే నిన్ను వాడుకున్నోళ్ళు కూడా వేడుకునేటటువంటి పరిస్థితి తీసుకువస్తున్నాను. కాబట్టి ఈ రోజు నుంచే, చాలా రోజుల నుంచేనమ్మా, ఇదే కదా నన్ను అడిగావు. నిన్ను అన్యాయం చేసిన వారికి, కొంతమంది వ్యక్తుడికి బుద్ధి చెప్పమని అడిగావు కదా, అదే జరగబోతుంది. నువ్వు దేని గురించి కూడా వెంటపడాల్సిన అవసరం లేదు. నువ్వు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కుటుంబ బరువు, బాధ్యతలు ఏ విధంగా మోస్తున్నావో నీకు బాగా తెలుసు. ఒక విధంగా అయితే ఒక మగవాడు కుటుంబ బరువు, బాధ్యతల గురించి ఆలోచిస్తూ, అలాగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఏ నిర్ణయమైనా సరే 1కి 2 సార్లు ఆలోచించి, కుటుంబ పరిస్థితులు బట్టి వారు ఏ విధంగా అయితే అన్ని విషయాలు కూడా వారి మనసును చంపుకొని, వాళ్ళు అన్నిటినీ కూడా చంపుకొని వదిలేసుకుని ఉంటారు కదా, అలా నువ్వు ఏమైనా సరే పోరాటం చేస్తూ ఉన్నా సరే, నీ కుటుంబంలో అన్ని విధాలు కూడా నువ్వే ఒక పెద్ద మూలస్థలంగా మారి ఉన్నావు కదా. అందరి గురించి నువ్వే పట్టించుకుంటున్నావు, కానీ నీ గురించి ఎవరూ పట్టించుకునేవారు లేరని చెప్పి బాధపడుతున్నావు కదా. అది నీకు తెలుస్తుందమ్మా. కానీ నీకు ఏం కావాలో ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు. నీకు బాగా ఈ మధ్యకాలంలో భయపడిపోతున్నావు తల్లి. ఎందుకంటే అంత భయం ఎల్లప్పుడూ కూడా నిన్ను చూస్తూ, నీ కుటుంబాన్ని నిన్ను రక్షిస్తూ, నిన్ను ఇక్కడే కదా కూర్చుని ఉన్నాను అని పరుగుతో షిరిడిలో ఉన్నానని చెప్పి, నేను వస్తాను బాబా అని షిరిడికి వస్తానని చెప్పి అనుకుంటున్నావు. నీ కోసం నేను ఎప్పుడో వచ్చి నీ ఇంట్లో, నీ మనసులో, నీ ఫోటో రూపంలో అయితే నేను ప్రతిరోజు కూడా నీతో మాట్లాడుతూ ఉన్నానమ్మా. నీ ఫోటో రూపంలోనే ఉన్నాను. కానీ నువ్వే అది గుర్తించలేకపోతున్నావు. చాలా భయపడిపోతున్నావు. ఎప్పుడైనా సరే నీ కర్మఫలాల బట్టి ఫలితం ఉంటుందని ప్రతిసారి అంటున్నాను కదా. మరి ఏ రకమైనటువంటి కర్మఫలితాన్ని ఎప్పుడు కూడా అందించేటటువంటి స్థితికి నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి కష్టాలు మాత్రమే నీ జీవితం ఎలా ఉంటుందని చూడకు. దయతో చేసినటువంటి చిన్న చిన్న మంచి పనులు కూడా అది గొప్ప పుణ్యాలుగా మారబోతున్నాయమ్మా. ఇతరులను బాధని అర్థం చేసుకోవడం అంటే ఆ భగవంతుడి యొక్క హృదయాన్ని తాకడమే. దయ కలిగినటువంటి మనసు అందరూ కూడా ఉండదు కదా, కానీ అది నీకు ఉంది. అది నీ గొప్పతనం తల్లి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని చెప్పి నిస్వార్థంగా కోరుకునేటటువంటి మంచి మనసున్న చూడు, అది ఆ భగవంతుని నమ్మినా కూడా ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నాననే కదా. నీ బాధ అయినా సరే నేను ఎక్కువగా భగవంతుడు ప్రేమిస్తున్నానని చెప్పి నువ్వు నమ్మలేకపోతున్నావు. నీ బాధలు కానీ ఇలా అన్నీ కూడా ఆయనకి తెలియను కాదు కదమ్మా. చూస్తూ ఉండు.
నిన్ను ఏ విధంగా ఉద్ధరించబోతున్నానని నీ విధానాన్ని చూసి నువ్వు తప్పకుండా రాబోయే రోజుల్లో ఆశ్చర్యపోతావు తల్లి. ఆ సమయం అనేది ఇంకా ఎంత దూరంలోనే లేదు. నువ్వు విశ్వాసాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టద్దు. పదే పదే నేను అందుకే చెప్తున్నానమ్మా. నిన్ను బలంగా మార్చడానికి జీవితంలో కొన్ని పరీక్షలు పెడుతుంది. అది నీకే కాదు, ప్రతి మానవుడు కూడా పరీక్షలు పెడుతుంది. కానీ ఆ పరీక్షల్లో నిన్ను ఒంటరిగా ఎప్పుడు కూడా విడిచిపెట్టింది లేనే లేదు. అన్ని రకాలుగా నిన్ను ప్రమాదాల నుంచి, పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా నిన్ను బయటపడేస్తాను. పెద్ద పెద్ద విషయాలు నీకు బాధ కలగాల్సినటువంటి విషయాలు కూడా చాలా చిన్న చిన్న విషయాలుగా మారుస్తాను తల్లి. చాలా చిన్న అంటే నిన్ను బాధతో అంటే పెద్ద విషయాలు కూడా చిన్న విషయాలుగా మార్చాను కాబట్టి, ఇన్ని రకాలుగా సహాయాన్ని అందిస్తున్నాను కాబట్టి నీకున్నటువంటి వాహన ప్రమాదాన్ని కూడా తీసేస్తున్నానమ్మా. బయటికి వచ్చి నువ్వు నిందలు పడాల్సినటువంటి రోజుల్లో కూడా అంటే నలుగురిలో నీ గౌరవం పోకుండా నేను కాపాడుతాను. అలాగే ఎప్పుడు కూడా నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోయిందే లేదు. కానీ ఈ మధ్యకాలంలో ఎందుకో తెలియదు తల్లి, అంత కూడా అపోహతో, అపనమ్మకంతో బ్రతుకుతూ ఉన్నావు. నీ అడుగులు అంటే పట్టుకునేది నేనే కదా. నీ హృదయం విరిగిన ముడిపెట్టేది నేనే. నిన్ను కేవలం ఒక్కటంటే ఒక్కసారి నన్ను పిలిస్తే చాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను కదా. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే నీ ముందుకు వస్తానని, నువ్వు నన్ను ఒక్కసారి పిలిస్తే సరిపోతుందని, నేను నీకు మార్గం చూపించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటానని నీకు బాగా తెలుసు కదా. నమ్మకాన్ని నీ చేతిలో పట్టుకొని ఉంటానని కూడా నీకు బాగా తెలుసు. ఎప్పుడు కూడా నేను చెప్పినా నువ్వు వినడం లేదు కదమ్మా. నువ్వు నన్ను విడిచిపెడుతూ ఉన్నావు. నేను ఎప్పుడు కూడా నీ చుట్టూ ఉంటానని నీ మనసులోనే ఉంటానమ్మా. అలాగే నువ్వు నన్ను పిలిచేటటువంటి పిలుపులో కూడా ఉంటాను. కానీ నువ్వే నన్ను విశ్వసించడం లేదు. చూడు బిడ్డ, జీవితం నీకు ఎప్పుడు కూడా సులభంగా దొరకదు. అది కష్టమైతే నీ బలాన్ని తయారు చేస్తుంది. నిన్ను ఎవరు కూడా పట్టించుకోకపోయినా సరే నువ్వు నీ కళ్ళను పట్టుకో. ఎందుకంటే ఈరోజు నిన్ను నవ్వించేవాళ్ళు రేపు నీ విజయానికి చప్పట్లు కొడతారు. పడిపోవడం అనేది ఓటమికి అసలు లేచి నిలవకపోవడమే ఓటమి తల్లి. నీ మీద నువ్వు నమ్మకాన్ని ఉంచుకో. తర్వాతనే మార్గాన్ని సుగమనం చేస్తాను, సంతోషంగా ఉంచుతాను. విలువ లేని చోటుకి వెళ్ళి అస్సలు మాట్లాడకో. ప్రేమ లేని చోట ప్రేమ కావాలని చెప్పి వారి నుంచి ఆశపడవద్దు. ఎప్పుడూ సరే నీకు దగ్గర అవ్వాలని చెప్పి భార్యతో ప్రేమ పంచుకోవాలని, వాళ్ళతో అన్ని విషయాల్లో మమేకం అవ్వాలని చెప్పి అనుకోవద్దమ్మా. అలాగే నిన్ను నిర్లక్ష్యం చేసేవాన్ని నువ్వు ఏమీ కూడా ఎదురు ఉండాల్సిన అవసరం లేదు. భారమని వాళ్ళతో భావాలను మాటలు పంచుకోవాల్సిన అవసరం లేదమ్మా. అసలు చెప్పాలంటే మనది కానిటువంటి దానిపై నువ్వు మనస్సు పెంచుకోవడం అనేది అమాయకత్వం అవుతుంది. నీకు నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపో. అంతేకాని నీకు ఏదైనా సరే నచ్చి ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే చెయ్యు. నష్టం కలిగించినా సరే వారిపై నువ్వు సక్సెస్ సాధించాలంటే దానివల్ల ఏమవుతుందో తెలుసా? నీ శక్తి, నీ సమయం అన్నీ కూడా వృధా అయిపోయి వారి కోసం ఆలోచించి కూర్చుంటే అడుగులు నువ్వు ఎప్పుడు వేస్తావు చెప్పు? ఎంతో విలువైనటువంటి జీవితం నీది. కొంతమంది విలువలేని వారు వాడుకుని వదిలేస్తున్నారు కాబట్టి వారి గురించి నువ్వు అనవసరంగా ఆలోచించొద్దమ్మా. నీ బ్రతుకు తెరువు నువ్వు సంతోషంగా ఉండటం కోసం నీ జీవితంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను దూరం చేయక తప్పలేదు కదా. నీ జీవితం సంతోషంగా ఉండాలంటే కొంతమంది వ్యక్తులకి నువ్వు దూరంగా ఉండడం తప్పదు బిడ్డ. నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో నేను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటాను కదా. నువ్వు ఎప్పుడు కూడా నష్టపోవమ్మా నేను ఉంటుండగా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమ ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.